హైదరాబాద్ వచ్చారు కదా, అవును. మరి హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? లేదు, తినలేదా? నో, బికాజ్ నేను కొంచెం వెయిట్ వాచ్ చేస్తున్నాను. మంచి మంచి డ్రెస్సెస్ నేను నాతో ఐఎమ్ టేకింగ్ టు ద బిగ్ బాస్ హౌస్. కొంచెం మెయింటైన్ చేయాలి. కొంచెం maintain చేయాలి. 1 week 2 weeks ఐ నీడ్ టు మెయింటైన్ మోర్. సూపర్ మ్యామ్. నాకు ఒక డౌట్, ఆశా షైనీ అంటే ఎంటైర్ వరల్డ్ అంతా తెలుసు కరెక్ట్. కదా, ఫ్లోరా షైనీ అనేది చేంజ్ అయింది ఏంటి? సో దాని మీద ఒక స్టోరీ ఉంది. నా యాక్చువల్ పేరు ఫ్లోరసేని. సో నేను నా ఫస్ట్ సినిమా చేశాను ప్రేమ కోసం. నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ వాళ్ళు తిరుపతి వెళ్ళి కొంచెం పూజ చేసి నా పేరు మార్చేశారు, ఆశాసేని పెట్టారు. దే డిడ్ నాట్ ఆస్క్ మీ, నాకు అడగలేదు, నాకు చెప్పలేదు. నేను కూడా న్యూస్ పేపర్లో ఐ రెడ్ ప్రేమ కోసం సినిమాలో ఆశాసేని. సార్ సేని, నేను సేని, ఆ అమ్మాయి సేని, ఆశ ఎవరు? సో వాళ్ళు చెప్పారు లేదు, ఫ్రమ్ టుడే మీరే ఆశాసేని. హాయ్. సో సర్ప్రైజ్, ఫుల్ సర్ప్రైజ్. న్యూస్ పేపర్లో నేను ఐ రెడ్. సో ఆ టైంలో ఆ సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన ముందు ఐ సైన్డ్ మై సెకండ్ ఫిల్మ్. చాలా బాగుంది, ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. సో ఆ టైంలో అది ఐ ఆస్ సార్కి, ఫ్లోరసేని నా రియల్ నేమ్, కెన్ ఐ చేంజ్? ఇస్ లేదు, దేవ్ డన్ టూ మచ్ పిఆర్. సో ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్, కొంచెం ఐడియా ఉంది ఇది ఆశాసేని కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. సో నో ప్రాబ్లమ్, యూ లెట్ ఇట్ బి. బట్ తర్వాత నేను హిందీ సినిమా చేశాను, సోనూ నిగమ్తో కి ఆపోజిట్ నేను డెబ్యూ చేశాను. సో హిందీలో నేను ఫ్లోరసేని యూజ్ చేశాను, బట్ ఇక్కడ ఆశా షైనీ ఫిక్స్ అయింది ఆశా థ్యాంక్స్ టు దట్ న్యూస్ పేపర్ ఆర్టికల్. సో ఇక్కడ ఇప్పుడు మరి బిగ్ బాస్ లో Yeah. ఆశా షైనీగా కనిపిస్తున్నారా, ఫ్లోరా షైనీగా फ्लोरसेनी. एंड वन मोर, हाँ. ओके, फ्लोरा नाम सुन के फ्लावर समझे क्या? అవును, ఫ్లవరే మే. సో అదే ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ. నా అమ్మ నాన్న నాకు ఒక బ్యూటిఫుల్ పేరు ఇచ్చారు, అండ్ ఐ వాంట్ పీపుల్ టు నో మీ బై మై నేమ్, మై ఐడెంటిటీ. సూపర్. ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ కోసం, ఫాదర్ కోసం, బ్రదర్ అండ్ సిస్టర్స్? నాకు బ్రదర్ సిస్టర్ ఏమీ లేదు, నేను ఒక్కదాన్ని, సింగిల్. ఎస్. అండ్ నా నాన్న, నా పెద్ద నాన్న, నా అంకుల్స్, ఫ్రెండ్స్ అన్నీ ఆర్మీలో లేదంటే మర్చెంట్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. సో కంప్లీట్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. నా మమ్మీ స్కూల్ టీచర్ ఉంది. సో నేను స్కూల్ జాయిన్ అప్పుడు, బికాజ్ ఓన్లీ డాటర్, సో నర్సరీలో మమ్మ మేరకు షీ వుడ్ టేక్ మీ టు స్కూల్ and go to class. So the minute unka she would leave my hand, I would start crying. So na amma school baita gate baita she would sit at one point. Nenu class ki mana desk to if I lean and I can see her. Oh, mummy unnara leda? So our teachers చూసింది మమ్మకి, అండ్ వాళ్ళు చెప్పింది కి మీరు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు యూర్ సిట్టింగ్ అవుట్ సైడ్, అయ్యో ఎందుకు మీరు యాజ్ ఎ టీచర్ జాయిన్ చేయండి. సో షీ బికేమ్ అ టీచర్ ఇన్ మై స్కూల్. నేను 12th పాస్ అయ్యాను. సో ఐ లెఫ్ట్ స్కూల్, షీ లెఫ్ట్ స్కూల్. నేను సినిమా జాయిన్ చేశాను, షీ జాయిన్. సో షీ అకంపెనీస్ మీ ఎవ్రీవేర్. అదే స్టోరీ. సో షీ ఈజ్ ఆల్సో నర్వస్. నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఆ హౌస్లో ఉంటాను, షీ ఈజ్ నాట్ అలౌడ్. ఏమి చేయాలి, ఎలా టైం పాస్ చేయాలి, ఆల్ దాట్ చేసా. ఓ మై గాడ్, అసలు ఎప్పుడైనా మమ్మీని మిస్ అయ్యారా? ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్, బికాస్ ది మమ్మీ డాటర్ లాగా మేము లేదు, వి మోర్ లైక్ ఫ్రెండ్స్, సిస్టర్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్. అండ్ బాట్ అప్ బోర్న్? born in Chandigarh, brought up, started schooling Udhampur, Jammu and Kashmir, then Delhi. స్కూల్ ఫినిష్ అయింది ఢిల్లీలో. మోడలింగ్ స్టార్ట్ అయింది క్యాల్కటాలో, కానీ డాడ్కి పోస్టింగ్ అవుతుంది కదా, సో క్యాల్కటాలో. తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను ముంబైకి, బట్ కెరియర్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి. ఓ మై గాడ్. సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ హైదరాబాద్? అవునండి. తెలుగు ఫస్ట్ ఫిలిం? తెలుగు ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ కోసం. ఓ మై గాడ్. మ్యామ్ తెలుగులో ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ చేశారు? ఐ థింక్ 50 లేదంటే 50. ఐ థింక్ 50.
50 ఫిలిమ్స్ ఇన్ తెలుగు. ఓ I మై love working in South. I love working in Hyderabad. ఆ టైంలో నాకు లాంగ్వేజ్ రాదు కదా, సో డబ్బింగ్ మనకి లేదు. సో అండ్ ఇంకొకటి, సౌత్లో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డిసిప్లిన్, ప్రొఫెషనల్ డిసిప్లిన్. అండ్ మన ఆర్మీలో ఎలా డిసిప్లిన్ ఉంటుంది, పెద్ద స్టార్స్ టైంలో వస్తున్నారు, టైంలో వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ మధ్యలో నేను నా డెబ్యూ ఫిల్మ్ హిందీ చేశాను. అక్కడ ఏమీ షెడ్యూల్ లేదు, డేట్స్ బ్లాక్ చేస్తారు. సరే ఓకే, 1 day బిఫోర్గా సారీ డేట్ చేంజ్ అయింది. ఇక్కడ ఇలా లేదు కదా, ప్రాపర్ టైం. ప్రీ ప్రొడక్షన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ దాట్స్ వై మన సినిమా హిట్ అవుతుంది. సూపర్. 100 days కి ఇట్స్ దేర్ ఇన్ ద థియేటర్స్ వెళ్తుంది. మ్యామ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఐ థింక్ 90s or 80s? 2000. సో 2000లో స్టార్ట్ చేసిన ఫిలిమ్స్ 100 days వెళ్ళినవి కూడా ఉన్నాయి కదా. అవునండి. ఏ ఫిలిం మ్యామ్ 100 out of 100 days? చాలా బాగుంది, చాలా బాగుంది. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు. దీస్ 3తో ఐ క్లియర్గా ఐ రిమెంబర్ బికాజ్ ఫంక్షన్స్ చాలా బాగుంది. 100 day ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్ వచ్చారు. నరసింహనాయుడు 100 day ఫంక్షన్, మై గాడ్, రాజముండ్రి. అండ్ మేమందరం ఒక బస్, ఓపెన్ బస్లో కూర్చి వి వెంట్ ఫర్ రౌండ్ ఆఫ్ రాజముండ్రి. ఎంత క్రౌడ్, ఫర్ మైల్స్ టుగెదర్ యూ కుడ్ ఓన్లీ సీ హెడ్స్ ఆఫ్ పీపుల్. దెర్ వాజ్ నో ల్యాండ్, ఓన్లీ హెడ్స్. సో బాలా సార్ క్రేజ్ అది. సో దీస్ 3 films I remember 100 days, but 2కి నేను ఫంక్షన్ అటెండ్ చేశాను. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఓ సూపర్. అండ్ చూసారా, మెమోరీస్ అన్ని బ్యాక్ వెళ్ళాయి. అవును. సో ఎవ్రీ మెమొరబుల్ మూమెంట్ మీ ఐ ముందు కనిపిస్తుంది. అవునండి కదా. సూపర్. అండ్ నువ్వు నాకు నచ్చావులో ఎస్, వెంకటేష్ గారిని ఎంత లవ్ చేస్తారు కదా. హౌ క్యూట్ అసలు. చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ మీరు ఆ క్యారెక్టర్. తర్వాత ఆ సాంగ్ తో ఇంకా వెంకటేష్ గారికి ఫ్లాట్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఫిలిం? సో ఐ థింక్ ఆ టైంలో నా ఒక మేనేజర్ ఉన్నారు. సో వాళ్ళు అన్ని స్టోరీస్ వింటారు అండ్ వాళ్ళు నాకు చెప్తారు, అదే వెరీ గుడ్ రోల్, సాక్రిఫైసింగ్ రోల్, డూ ఇట్. సో నేను చేశాను అన్ని, బికాజ్ ఐ డోంట్, నా ఫ్యామిలీతో దెర్ ఇస్ నో బడీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఐ డోంట్ నో ఎనీబడి. సో ఒక మేనేజర్ ఉన్నారు అండ్ వాళ్ళు వింటారు స్టోరీస్కి అండ్ నాకు చెప్తారు కి యాక్చువల్లీ స్టోరీస్ ఆల్సో హీ నెవర్ టోల్డ్, హీ సెడ్ వెరీ గుడ్ క్యారెక్టర్, మా డూ ఇట్, సాక్రిఫైసింగ్ రోల్. సో ఇఫ్ యూ సీ నా స్టార్టింగ్కి 10, 15, maybe 20 films అన్నీ సాక్రిఫైసింగ్ రోల్సే. ట్రూ. దెన్ ఒక టైం వచ్చింది, ఐ టోల్డ్ హిమ్, సార్ నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫై, ఎవ్రీ ఫిలింలో ఈస్ గోయింగ్ విత్ సమ్ అదర్ హీరోయిన్, దిస్ ఇస్ నాట్ ఫేర్, నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ ఎనీమోర్, ఇట్స్ టూ మచ్. సో అది ఐ థింక్ నువ్వు నాకు నచ్చ కూడా I don't remember anybody telling me the story ఇది ఉంటుంది. బట్ సో వెంకటేష్ గారితో ర్యాపో ఎలా ఉండేది ఆ టైంలో? See, I've done 4 films with Venkatesh sir. ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావు, అవి రానా నాయుడు నెట్ఫ్లిక్స్లో ఉంది, season 1 and season 2. And what I remember of sir is, or what I know of sir is, he is very, the horse ki blinders laga ki very focused on the script, on looking good, like for my audiences chustunaru, so I have to look good, I have to act well, ade focus on his focus is clearly that. Premato Ra sets lo we were shooting in Malaysia and he had that that stretch band for workout, because you can't carry so much luggage, so the chinna band chesi a shoot lo Malaysia majlo we are shooting a song sequence, break aithe master choreograph chestunaru, he is standing and doing his workout, like array so many people are watching, no I have to look good. So I think that's very good for an actor kada, ki focus on health and on fitness. Health. People go to gym early morning, I have to go to the gym, then whole day nothing, you eat anything, right? 2 hours gym, 22 hours of eating
anything. But he's not like that. I think about his diet also he's very careful, and workout. సో సిన్స్ ఇప్పటికి కూడా సేమ్ లుకింగ్ లైక్ All of them. 2000s హీరోస్. Nagarjuna sir same. యా, మన బాలా sir same. వెంకటేష్ sir వెంకటేష్ same. గారు సేమ్. సూపర్, ట్రూ. అండ్ ఆర్తి అగర్వాల్ అసలు షీస్ సో క్యూట్ ఆయన. ఫిలింలో. సో మీకు ఎలా ఉండేది ఆర్తి అగర్వాల్ గారితో బాండింగ్? సో నా బాండింగ్ సౌందర్య గారితో, సిమ్రన్ అండ్ ఆర్తితో had a great bonding. అండ్ ఆర్తికి నేను ఐ బిలీవ్ కి వాట్ ఆర్ లైఫ్, ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్, దాని తర్వాత ఆల్ ఫిల్మ్స్ సూపర్ హిట్. ఆల్ బిగ్ యాక్టర్స్ Big తో actors. వర్క్ చేశారు ఆవిడ. వాట్ ఇట్స్ లైక్ అ రాకెట్. యా, ఫస్ట్ ఫిల్మ్ లో గాడ్ సెట్ హర్ ఆన్ అ రాకెట్ అండ్ పుష్, ఇట్ వాస్ లవ్లీ. ట్రూ. బట్ ఐ మిస్ హర్. ఐ మిస్ సౌందర్య గారు. సౌందర్య గారు ఇస్ ఆల్సో ఐ థింక్ ప్రేమతో రా, నో, సర్దుకుపోదాం రండి. సర్దుకుపోదాం రండి. ప్రేమతో రావు సిమ్రన్, సర్దుకుపోదాం రండి వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సిమ్రన్ అండ్ సో నేను అదే బ్రహ్మానందం గెస్ట్ హౌస్. సో సౌందర్య గారు యూస్ టు స్టే హోటల్ లేకుండా షీ వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ గెస్ట్ హౌస్. ఓకే. I'm forgetting the name of the guest house where permanent everyone knew if Sandhya Garu is there. వాళ్ళు హోటల్, షీఈ్ నాట్ ఫాండ్ ఆఫ్ సౌందర్య గారు అసలు ఏ హోటల్స్ లో స్టే చేసేవాళ్ళు కాదు. షీ డిడ్ నాట్ లైక్. అదే ఒక గెస్ట్ హౌస్ ఉంది, షీ యూస్ టు స్టే దేర్. ఓకే. అండ్ నాకు కూడా గెస్ట్ హౌస్కి పెట్టారు. సో వీ డిడ్ సర్దుకుపోదాం రండి టుగెదర్, మనసీమ మనరాజు టుగెదర్, సమ్ మోర్ ఫిల్మ్స్ ఐ కాంట్ రిమెంబర్.